హాయ్ అండి, వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పల్చగా కమ్మని పప్పుచారు తయారీ విధానం చూద్దామండి. ముందుగా 1 కప్పు కందిపప్పుని కుక్కర్ గిన్నెలో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట నానిన తరువాత అందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 2-3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి పప్పు ఎలా ఉడికిందో. పప్పు నానబెట్టుకోవడం వలన మెత్తగా ఉడికింది. రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తరువాత ఇందులో ముందుగా నానబెట్టినటువంటి చింతపండు రసం వేసుకోవాలి. పోపు కోసము మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు వేసి చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తరువాత 1/2 స్పూను ఇంగువ వేసి పచ్చి వాసన పోయిన తరువాత మనం ముందు మెదిపెట్టుకున్నటువంటి పప్పుచారు ఉంది కదండి, అదంతా పోపులో వేసుకోవాలి. అవసరం అనుకుంటే వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.